విశాఖలో వైసీపీ ఆటలు సాగవు అంటున్నారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. నోటిఫికేషన్ కి కొద్ది రోజుల ముందు విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం ఒక డ్రామా అంటున్నారు. బస్ బే, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిర్మించలేని ప్రభుత్వం రాజధానిని ఎలా నిర్మిస్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు గంటా. వైజాగ్ వచ్చేస్తానంటూ ఎన్నికల ముందు సీఎం జగన్ మరోసారి డ్రామాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. దసరా, దీపావళికే వైజాగ్ లోనే ఉంటానని చెప్పిన జగన్ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నారు ఆయన. ఇప్పుడు ఎన్నికల సమయంలో విజన్ వైజాగ్ అంటూ మళ్లీ విశాఖ ప్రజల్ని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు గంటా. ఏది ఏమైనా సరే ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా అని చెప్పి మీరు నిన్న ఒక మాట కొత్తగా కసబరుపుగా చెప్పారు. మరి అంతకుముందు కూడా మీరు చెప్పారు మీ బిడ్డ విశాఖలోనే కాపురం ఉంటాడు అని అనేక సార్లు చెప్పారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఉగాది అయిపోయింది, చివరికి డిసెంబర్ నెల క్రిస్మస్ అయిపోయింది, ఇట్లా ఇవన్నీ కూడా చెప్పారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. చివరికి మొన్న ఎన్నికలు వచ్చే సమయంలో ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడే ఉంటానని చెప్పారు. అంటే మామూలుగా మనం చిన్నప్పుడు మాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు వినాయకుడి పెళ్ళి ఎప్పుడు రా అంటే రేపు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ రేపు అనేది గోడ మీద రాస్తారు, వినాయకుడి పెళ్ళి రేపు అని. అది ఎప్పుడు కూడా పర్మనెంట్గా వినాయకుడి పెళ్ళి రేపే, రేపు వెళ్తే కూడా అది మళ్ళీ రేపే అని ఉంటుంది. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వచ్చేది ఆ రేపు లాంటిది. ఖచ్చితంగా ఆయన ఏదైతే విశాఖపట్నం వస్తున్నారో అది ఒక కలగా ఉంటుంది తప్ప ఆయన వచ్చేది లేదు. ఒక్కటంటే ఒక్క యూనివర్సిటీ, కానీ ఒక కాలేజీ, కానీ ఒక స్కూలు, ఒక చిన్న క్లాస్ రూమ్ కట్టారా? మీరు చేయకుండా మరి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తామంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం.